మన చుట్టూ చూస్తే కొందరు వ్యక్తులు, కొన్ని కంపెనీలు మిగతా వాటికంటే చాలా భిన్నంగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మరి వాళ్లని మామూలు వాళ్ళని వేరుచేసేదేంటి? సైమన్ సినెక్ రాసిన ఎందుకుతో మొదలుపెట్టండి అనే పుస్తకం ప్రకారం ఆ సమాధానం ఒకే ఒక్క చిన్న పదంలో దాగి ఉంది. ఆ శక్తివంతమైన ఆలోచన మన పనిని, మన జీవితాన్ని ఎలా మార్చగలదో ఇప్పుడు చూద్దాం. ఇది మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపచేసే ప్రశ్నే కదా. కొంతమంది లీడర్స్ మాత్రమే ప్రజల నుంచి అంత అచంచలమైన నమ్మకాన్ని, విధేయతను ఎలా పొందుతారు? అది వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బులున్నందువల్లో, వాళ్లు ఎక్కువ తెలివైన వాళ్ళవడం వల్లో కాదు. అసలు రహస్యమంతా వాళ్లు మనతో మాట్లాడే విధానంలో, వాళ్లు కమ్యూనికేట్ చేసే పద్ధతిలోనే దాగి ఉంది. ఈ తేడా చూడండి. చాలా చిన్నదిగా అనిపించొచ్చు, కాని చాలా శక్తివంతమైనది. చాలా కంపెనీలు, చాలామంది వ్యక్తులు తాము ఏమి చేస్తారో చెప్పి మొదలుపెడతారు. అది చాలా కామన్. కాని స్ఫూర్తినిచ్చే నాయకులు అలా కాదు. వాళ్ళు ఎందుకు అనేదానితో మొదలుపెడతారు. వాళ్ల ఉద్దేశంతో సంభాషణను మొదలుపెడతారు. ఈ చిన్న మార్పే అన్ని తేడాలను సృష్టిస్తుంది. అయితే ఈ ఎందుకుతో మొదలుపెట్టడం వెనుకొన్న ఫ్రేమ్వర్క్ ఏంటి? దాని వెనుకున్న రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి సినెక్ ఒక అద్భుతమైన సింపుల్ మోడల్ను పరిచయం చేశారు. దాని పేరే గోల్డెన్ సర్కిల్. గోల్డెన్ సర్కిల్ అనేది కేవలం ఒక బొమ్మ కాదు. ఇది గొప్ప లీడర్లు సహజంగా ఎలా ఆలోచిస్తారు, ఎలా పనిచేస్తారో మనకు చూపించే ఒక మ్యాప్ లాంటిది. ఈ ఫ్రేమ్వర్క్ మొత్తం 3 సింపుల్ ప్రశ్నల చుట్టూ తిరుగుతుంది. ఈ సర్కిల్లో బయట ఉండే లేయర్ ఏమిటి? ఇది చాలా స్పష్టమైనది. ప్రతి కంపెనీకి, ప్రతి వ్యక్తికి తాము ఏమమ్ముతున్నారో, ఏ సేవ అందిస్తున్నారో ఖచ్చితంగా తెలుసు. ఇక కొంచెం లోపలికి వెడితే వచ్చేది ఎలా. కొన్ని సంస్థలకు తాము ఇతరుల కన్నా ఎలా భిన్నంగా పనిచేస్తామో తెలుసు. దీన్నే వాళ్ల యునిక్ ప్రాసెస్ లేదా వాళ్ల స్పెషల్ వాల్యూస్ అని కూడా అంటారు. కాని ఈ సర్కిల్ యొక్క కేంద్రం, దాని గుండెలాంటిది ఎందుకు. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఇది మన ఉద్దేశం గురించి. డబ్బు సంపాదించడమనేది ఒక ఫలితం, కాని అది ఎందుకు కాదు. ఒక సంస్థ అసలు ఎందుకు ఉనికిలో ఉంది? ఆశ్చర్యంగా చాలా కొద్దిమంది మాత్రమే దీనికి స్పష్టమైన సమాధానం చెప్పగలరు. మరియు నిజమైన శక్తి ఇక్కడే ఉంది. కాబట్టి స్ఫూర్తినిచ్చేవాళ్లేం చేస్తారు? వాళ్లు ఈ సర్కిల్ను బయట నుండి లోపలికి కాకుండా, లోపలి నుండి బయటకు ఉపయోగిస్తారు. వాళ్లు తమ ఉద్దేశ్యంతో, తమ ఎందుకుతో మొదలుపెడతారు. తరువాత దాన్ని ఎలా సాధిస్తారో వివరిస్తారు. ఆ తరువాతే ఫైనల్గా తాము ఏమి చేస్తారో చూపిస్తారు. ఈ అప్రోచ్ ప్రతిదాన్ని మార్చేస్తుంది. ఎందుకు అనేదానితో మొదలుపెట్టడం కేవలం ఒక కమ్యూనికేషన్ ట్రిక్ మాత్రమే కాదు. అది మన మెదడులోని భావోద్వేగాలతో నేరుగా మాట్లాడుతుంది. ఇది కేవలం ఫ్యాక్ట్స్ చెప్పడం కాదు, ఇది నమ్మకాన్ని నిర్మించడం. బహుశా ఈ పుస్తకంలోనే అత్యంత శక్తివంతమైన వాక్యం ఇదేనేమో. ప్రజలు మీరు చేసేదాన్ని కొనరు, మీరు దాన్ని ఎందుకు చేస్తారో కొంటారు. ఎందుకంటే మనుషులుగా మన నిర్ణయాలు కేవలం లాజిక్పై ఆధారపడి ఉండవు. అవి నమ్మకం, మన విలువలు, మన ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. మరి ప్రజలు ఒకరిని ఎందుకు ఫాలో అవుతారు? ఎందుకంటే వాళ్ల ఎందుకు అనేది మన నమ్మకాలకు అద్దం పడుతుంది. వాళ్ల ఉద్దేశ్యంలో మన గుర్తింపును మనం చూసుకుంటాం. కేవలం ఫీచర్ల లిస్టిస్తే అది మనకు తాత్కాలికంగా ఆసక్తి కలిగించొచ్చు. కాని ఒక బలమైన నమ్మకం జీవితకాల విధేయతను నిర్మిస్తుంది. ఈ విధేయత, ఈ నమ్మకం అనేవి కేవలం కస్టమర్లకే పరిమితం కాదు. ఇది లీడర్షిప్కు కూడా గుండెలాంటిది. మరి ఈ గోల్డెన్ సర్కిల్ గొప్ప నాయకులను ఎలా నిర్మిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ తేడా గమనించండి. ఒక బాస్ అధికారం, హోదా మీద ఆధారపడతారు. కాని ఒక నాయకుడు నమ్మకాన్ని, స్ఫూర్తిని ప్రేరేపిస్తారు. ప్రజలు బాస్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది, కాని ఒక నాయకుడిని ఫాలో అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే గొప్ప లీడర్లు జీతం కోసం పనిచేసేవాళ్లను కాదు, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేసేవాళ్లను తయారు చేస్తారు. అయితే నా ఎందుకు ఇది అని చెప్పేస్తే సరిపోతుందా? అస్సలు కాదు. నమ్మకాన్ని నిర్మించడంలో అత్యంత కీలకమైన అంశం ఒకటుంది. అదే స్థిరత్వం. నమ్మకమనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. కాలక్రమేణా మీ మాటలు, మీ చేతలు ఒకేలా ఉన్నప్పుడు మాత్రమే అది సంపాదించుకునేది. నమ్మకాన్ని నిర్మించడానికి ఇదే ఒక స్పష్టమైన మార్గం. మీ ఉద్దేశ్యం, మీ ఎందుకు అనేది ఒక దిక్సూచిలా పనిచేయాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం
మీరు చెప్పే ప్రతి మాట, మీరు చేసే ప్రతి పని ఆ దిక్సూచికి అనుగుణంగా ఉండాలి. ఈ స్థిరత్వమే ప్రజలలో మీపై తిరుగులేని నమ్మకాన్ని సృష్టిస్తుంది. సరే, ఇప్పటివరకు మనం సంస్థల గురించి, నాయకుల గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఈ శక్తివంతమైన ఆలోచనను మన వ్యక్తిగత జీవితాలకు అప్లై చేసి చూద్దాం. ఎందుకంటే ఈ సూత్రం మన కెరియర్కు, మన సంతృప్తికి కూడా అంతే ముఖ్యం. ఒక్క క్షణమాగి మనల్ని మనం ఈ ప్రశ్నలు మేసుకుందాం. నేను పొద్దున్నే లేచి ఈ పనికి ఎందుకు వెళ్తున్నాను? కేవలం జీతం కోసమేనా? నా పని వెనుకున్న నమ్మకమేంటి? నేను ఎలాంటి ప్రభావం చూపాలనుకుంటున్నాను? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మన జీవితానికి ఒక స్పష్టమైన దిశను ఇస్తుంది. ఇది నిజంగా చాలా శక్తివంతమైన విషయం. మీ ఎందుకు స్పష్టంగా ఉన్నప్పుడు అది ఒక ఫిల్టర్లా పనిచేస్తుంది. ఏ ఉద్యోగాన్ని ఒప్పుకోవాలి, ఏ ప్రాజెక్ట్ను వదిలేయాలి అనే దానిపై క్లారిటీ వస్తుంది. జీవితంలో కన్ఫ్యూజన్ తగ్గి సరైన మార్గంపై ఫోకస్ పెరుగుతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఆలోచించుకోవలసిన ఒక ప్రశ్న ఇది. మనం చేసే పని కేవలం ఆదాయం కోసమా, లేక ఒక ప్రభావం చూపించడం కోసమా? ఎందుకుతో ప్రారంభించండి. మీ ఉద్దేశ్యం మీ చర్యలకు దారి చూపనివ్వండి. అదే నిజమైన సంతృప్తికి, విజయానికి దారి. जय हो जय हो भारत माता की जय।